హలో అందరికీ. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ 16 సోమవారాల వ్రతం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. ఇది రెండవ వారం అన్నమాట. అదేవిధంగా ఏ నియమాలు పాటించాలి, ఎందుకు ఈ వ్రతం చేయాలి, నియమాలు ఏమైనా ఉన్నాయా, అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తి వివరాలు, అదేవిధంగా ఎలా చేసుకోవాలి అనే విషయం కూడా మీకు బాగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేస్తారా? శివుడి యొక్క ఆజ్ఞ లేకుండా మనం ఏ పని చేయలేమండి. అదేవిధంగా ఏ పూజ కూడా చేయలేము. మనం ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా లేదా దేవాలయంకు వెళ్ళాలన్నా కూడా ఏ పని మొదలు పెట్టాలన్నా ఆయన ఆజ్ఞ తప్పకుండా ఉండే ఉంటుంది. అది లేకుండా మాత్రం మనం పనినైతే మొదలు పెట్టలేము. అదేవిధంగా నా సొంత అనుభవంతో చెప్తున్నాను. శివయ్యని నమ్మిన వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ వ్రతం నేను లాస్ట్ 2 years బ్యాక్ అయితే చేశానండి. ఈ పూజ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితం అంతా ఇంత కాదు. అందుకోసమే ఈసారి మళ్ళీ స్టార్ట్ చేశాను. అదేవిధంగా నేను ఎలా చేసుకుంటాను అనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తానన్నమాట. ఈ 16 సోమవారాల వ్రతం ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే వ్రతాన్ని ఎప్పటి నుంచి ఎలా చేయాలి, ఎప్పటి వరకు చేయాలి, ఏ విధంగా చేయాలనేది తప్పకుండా మీరు తెలుసుకుంటేనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అయితే 16 సోమవారాల వ్రతం చేయడం వల్ల ఎంతో పుణ్యమండి. అదేవిధంగా మనం కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి. ఈ వ్రతాన్ని ఎవరైనా కూడా చేయవచ్చు. కాకపోతే మనం ఒక మంచి సంకల్పంతో, భక్తితోటి ఈ పూజ అనేది చేయాలండి. అదేవిధంగా ఈ పూజకి ముఖ్యంగా కావాల్సింది పుట్టమన్నతో చేసినటువంటి శివలింగం అండి. అలాగే స్నానం చేసే ముందు మనం ఎటువంటి సబ్బు, షాంపూ లాంటివి యూజ్ చేయకూడదండి. అదేవిధంగా ఈ రోజంతా కూడా విభూది అయితే పెట్టుకొని ఉండాలి. కుంకుమ, విభూది రెండు కూడా ఆడవాళ్ళు అయితే ధరించాలండి. ఇంకైతే ఏది కూడా అప్లై చేయకూడదు. అంటే మనం ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్లని వాడుతూ ఉంటాం కదా, అలా ఏవి కూడా యూజ్ చేయకూడదండి. ఈ 16 వారాలు పూజ చేసేటప్పుడు చెప్పులు కూడా వేసుకోకూడదు. ఎవరిని కూడా నిందించకూడదు. అబద్ధాలు అయితే అస్సలు చెప్పకూడదండి. ఎవరి మీద కూడా తప్పుడు మాటలు మాట్లాడకూడదు. దీక్ష తీసుకునేవారు ఏ విధంగా అయితే ఉంటారో అదేవిధంగా మనం కూడా ఈ 16 సోమవారాల వ్రతం చేసేటప్పుడు ప్రతి సోమవారం కూడా అదే విధంగా ఉండాలి. తప్పకుండా మనం చెప్పులైతే వేసుకోకూడదు. ఎక్కడికంటే అక్కడికి, షికార్లకి, బయటికి అనవసరమైన పనులకైతే అస్సలు బయట వెళ్ళకూడదండి. అదేవిధంగా అంటుముట్టు ఉండే వాళ్ళు కూడా మన ఇంటికైతే రాకూడదు. మనం వాళ్ళ ఇంటికైతే వెళ్ళకూడదు. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయట అయితే అసలు వెళ్ళకండి. ఈరోజు ఒక్కరోజు నియమం పాటిస్తే సరిపోతుంది. అదేవిధంగా మనం భౌతికంగా సంతోషాన్ని పొందుతూ ఉంటాం కదా, అలాంటి వాటికి కూడా మనం దూరంగా అయితే ఉండాలండి. ఇంకొకటి ఏమిటి అంటే 16 సోమవారం వ్రతం చేసే రోజు ఉప్పు, కారం అస్సలు తినకూడదు. అంటే మనం దేవుడికి ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తామో దాన్ని అయితే కొద్దిగా స్వీకరించవచ్చు. ఉప్పు అనేది మాత్రం అస్సలు తినకూడదండి. వీలైతే ఆరోగ్యరీత్యా అంతా మనకి ఓకే అనుకుంటే మీరు ఆ రోజంతా కూడా వాటర్ మాత్రమే తాగి ఉపవాసం రాత్రి అంతా కూడా ఉండవచ్చు. అలా ఉండలేము అనుకునేవారు పాలు తాగవచ్చు. పండ్లు కూడా, కాఫీ లాంటివి కూడా తీసుకోవచ్చండి. మెయిన్గా నియమాలు ఏంటి అంటే సాత్వికంగా ఆహారం తీసుకుంటూ భౌతికంగా సుఖాలకు తప్పకుండా దూరంగా అయితే ఉండాలండి. అదేవిధంగా ఉప్పు అనేది అసలు తినకూడదు. నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టకూడదండి. ఇక ఈ సోమవారాల వ్రతం అయితే చేసుకోవాలన్నమాట. అదేవిధంగా నాకు తెలిసినవి కొన్ని అయితే నేను ఇక్కడ మీకు ఏ విధంగా అయితే షేర్ చేస్తున్నానో అవి అయితే పాటిస్తున్నాను. ఇన్ కేసు మీకు ఇంతకన్నా ఇంకా ఎక్కువ తెలిసింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా నేర్చుకుంటాను. అదేవిధంగా తల దువ్వుకోవడం అంటే దువ్విన స్నానం, జడ వేసుకోవడము, రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని 3 వేసుకోవడము, ఏదో ఒకటి చేసుకోవాలండి. ఇదా నియమాలన్నీ కూడా పాటించాలన్నమాట. మనం ఉదయాన్నే స్నానం చేసి పూజకన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి.
నార్మల్గా అయితే ఈ పూజ అనేది సాయంత్రం పూట చేసుకోవాలండి. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ప్రారంభించి పూజ 8 గంటల లోపు చేసుకుంటే చాలా మంచిది. ఇతర పనులు ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే మార్నింగ్ అయితే చేసుకోవచ్చు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళకి తగ్గట్టు మార్నింగా లేదా సాయంత్రం అనేది మీరు డిసైడ్ చేసుకొని కంటిన్యూగా 16 సోమవారాలు యథావిధిగా అదేవిధంగా పూజ అయితే చేయవచ్చండి. ఈ పూజలో తప్పకుండా శివునికి అభిషేకం కూడా చేయాలండి. మీ స్థాయికి తగ్గట్టు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అంటే రిచ్గా కావాలనుకుంటే రిచ్గా కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా సింపుల్గా మీకు ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోవాలి భక్తితో అనుకునేవారు తృప్తిగా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా బిల్వదళాలు పువ్వులు అన్నీ కూడా 5 రకాలు ఉండేటట్లు చూసుకుంటే బాగా ఉంటుందండి. శివుడి పూజలో తప్పకుండా బిల్వదళాలు ఉండడం చాలా మంచిది. మనం తప్పకుండా శివుడికి బిల్వదళాలు సమర్పిస్తూ ఉంటాం కదా, గుడికి వెళ్ళినప్పుడు కూడా అదేవిధంగా ఇక్కడ కూడా సమర్పించుకోవాలి. అదేవిధంగా మనం ఈ పూజలో మనకి కథ కూడా ఉంటుందండి. కథను కూడా చదువుకోవచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఈ కథను కూడా చదువుకోవాలి. మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఓన్లీ 3 విషయాలను గుర్తుంచుకుంటే చాలు. మనం శుచిగా శుభ్రంగా ఉండాలి. భక్తితో పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఒక నమ్మకంతో ఒక కోరిక అనేది కోరుకొని అది తీరే విధంగా మనం నియమాలను అయితే పాటించాలి. ఉప్పు తినకూడదు. ఇది పూజలో ముఖ్యంగా ప్రసాదంగా మనం దేవుడికి గోధుమ నూక బెల్లం నెయ్యి 3 కలిపి కూడా మనం ప్రసాదంగా దేవుడికి అయితే పెడతామండి. దాన్ని మనం ప్రసాదంగా కూడా తింటాము. ఈరోజు అది తప్ప వేరే ఏ ఆహారం అంటే ఫుడ్ అయితే తీసుకోకూడదు. ఇంకొకటి ఏంటి అంటే ఈ 16 సోమవారాలు వ్రతం చేసేవారు ప్రతి వారం కూడా శివలింగం అనేది తప్పకుండా చేసుకోవాలండి పుట్టమన్నుతో. తర్వాత 16 వారాల వ్రతం అంటే 16 వారాలు అయిపోయిన తర్వాత ఆ శివలింగాలన్నింటినీ కూడా ఒక నీటిలో అయితే వదిలేసేయాలి. ఉద్యాపన కూడా చేయాలండి. అంటే బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళకి మీ శక్తి కొలది ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి ఉద్యాపన అనేది చేయాలి. తర్వాత శివలింగాలన్నిటినీ కూడా వాటర్లో 17వ సోమవారం రోజు వాటన్నిటిని కూడా నీటిలో అనేది పారే వాటర్ ఉంటాయి కదా నది, అందులో అయితే వదిలేయాలి. ఇది అండి ఈ 16 సోమవారాల వ్రతం గురించి. ఈ వ్రతం అయితే ఈ వీక్ నాది 2వ వారం అండి. ఇంకా 14 వారాలు ఉంది. తప్పకుండా ముందుగా వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా ఈ 16 సోమవారాల వ్రతం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం మీరు అడిగితే నేను తప్పకుండా వాటికి ఆన్సర్ అయితే చేస్తానండి. ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి అనేది ఈ వీడియో చేరుతుంది. నాకు కూడా కొద్దిగా మోటివేషన్గా కూడా ఉంటుందన్నమాట. ఇది అండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. బై. థ్యాంక్ యూ.